హాయ్ ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువైనా సరే దుమ్ము రేపిన పెద్ద సినిమాలు ఇవే. మొదటగా సీనియర్ ఎన్టీ రామారావు గారు నటించిన 1977లో వచ్చిన హిందూ పౌరాణిక చిత్రం దానవీర సూరకర్ణ 3 గంటల 46 నిమిషాల నిడివితో టాలీవుడ్లో అతి ఎక్కువ సమయం ఉన్న సినిమా. ఆ తర్వాత సినిమా సిఎస్ రావు గారు మరియు అతని తండ్రి సి పుల్లయ్య గారు డైరెక్ట్ చేసిన హిందూ పౌరాణిక చలనచిత్రం లవకుశ. ఈ సినిమా టైం 3 గంటల 28 నిమిషాలు ఉంది. కానీ ఈ మూవీ ఎంతగా హిట్ అయిందో ప్రేక్షకులకు చెప్పనవసరం లేదనుకుంటా. ఆ తర్వాత 1965లో వచ్చిన ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు ప్రధాన పాత్రల్లో నటించిన పాండవ వనవాసం మూవీ. ఈ సినిమా 3 గంటల 18 నిమిషాల నిడివితో ఉంది. నెక్స్ట్ మూవీ పాతాళ భైరవి. ఈ మూవీ కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చింది. భారతీయ ఫ్యాంటసీ మూవీగా ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ విషయానికి వస్తే కనుక ఈ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు 100వ చిత్రంగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా టైం కూడా 3 గంటల 7 నిమిషాల వరకు ఉంది. అయినా కూడా ఈ మూవీ ప్రేక్షకులకు ఎక్కడ బోర్ అనిపించకుండా తీసిన సినిమా ఇది. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో విడిగా చెప్పనవసరం లేదు. ఇక తర్వాత వచ్చిన మాయాబజార్ మూవీ. హిందూ ఎపిక్ పౌరాణిక చిత్రంగా తెరకెక్కిన ఈ మాయాబజార్ మూవీ 3 గంటల 4 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా అప్పట్లో చాలా రికార్డ్స్ని ఈ మూవీ క్రియేట్ చేసింది. ఇప్పటికీ మాయాబజార్ మూవీ ఎక్కడ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ RRR. రాజమౌళి గారు తెరకెక్కించిన ఈ సినిమా 3 గంటల 2 నిమిషాల టైంతో ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివి ఉన్న మూవీ ఈ మూవీనే. RRRతో సమానంగా 3 గంటల 2 నిమిషాల లెంత్ ఉన్న మూవీ అర్జున్ రెడ్డి. సందీప్ వంగ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. విజయ్ దేవరకొండ, శాలిని పాండే ఈ మూవీలో హీరోయిన్స్గా నటించారు.